అసలు నేను కలవడం కాదు, నువ్వు కలిసావు. నువ్వు మంత్రి వచ్చినప్పుడు ఎక్కడున్నావు? ఇదే బిల్డింగ్లో పై ఫ్లోర్లో నువ్వు కూర్చుంటే నీకు కొడాలనా నీకు ముందు ఫోన్ వస్తే 11ంటికి ఎప్పుడో సబ్జెక్టు కరెక్షన్ 11:30 దాకా నీకు ఫోన్ రాకపోతే నీకు మంత్రి రాదని బాధపడ్డావు. నాకు రాదులే ఇంకా నాని ఒక్కడికే వచ్చిందని. మరి ఇక్కడ ఎందుకున్నావు నువ్వు? నేను మాట్లాడవచ్చు, కానీ ఈ సభ్య సమాజానికి ప్రజలకు ఇది అవసరం కాదు. అలాగే మా స్వగ్రామం వచ్చావు నువ్వు. అసలు ఈ నేను మీ దగ్గర సలహాలు తీసుకున్నాను. ఎస్, మీరు సీనియర్ రాజకీయ నాయకుడిగా సలహా, కానీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎలా చేయాలని నీ దగ్గర ఎప్పుడు నేను సలహా అడగల. లేదా గన్నవరం అభివృద్ధిని ఎలా చేయాలని నేను ఎప్పుడు సలహా అడగల. రాజకీయాల్లో ఉన్నప్పుడు పిచ్చాపాటి 100 మాటతో నువ్వు సీనియర్ లీడర్ కాబట్టి సలహా ఎస్ అడిగాను అనుకో. అడిగాను, దాంట్లో మొహమాట ఏముంటుంది? ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చింది. కానీ నేను నిన్ను నమ్మా. నేను కొడాలి నాని అనేవాడిని నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు నేను కొడాలి నాని నమ్మా. కొడాలి నాని ద్వారా పరిచయం నిన్ను కూడా నమ్మే. నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఎవరో వద్దు. కానీ అదే పరిస్థితిలో కొడాలి నానితో పాటు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చేది నాగరాజు చెప్పేది ఉంది, నేనే ఒప్పుకుంటున్నా కదా. అలాగే కొడాలి నానితో కలిసి నేను గన్నవరం కాకపోయినా నేను గన్నవరంలో పోటీ చేసి నేను అడిగా మన ప్రెస్ మీట్లో, నన్ను గన్నవరం ఎందుకు పంపిస్తాం? మీరు పెద్ద నాయకులు, మహోన్నత నాయకులు, మీరు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ టీచర్ అయ్యా, మీరే పోటీ చేయపోయారా? నువ్వో గుడివాడ అతను పోటీ చేస్తే గన్నవరంలో సరిపోయేది కదా, నన్ను ఎందుకు పంపించారు నాన్ లోకల్కి అని అడిగా. దాంట్లో నేనేమో సభ్య సమాధానం తలదించుకునే విధంగా నేను భాష మాట్లాడలా, నేను బూతులు తిట్టలా, నేను మంచిగానే చెప్పా. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఎవరైతే నాకు నువ్వు సలహాలు ఇచ్చానని చెప్తున్నారో దానికి థ్యాంక్ యూ. అలాగే అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున నా ప్రత్యర్థిగా ఉండి ఒక పార్టీ బీఫారం మీద గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారిని నా ప్రత్యర్థి కలవటానికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకున్నారు పేరు నాని గారిని అడుగుతున్నా. నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చిన కొడాలి నాని వాడు ఎలాంటాడైనా ఇతను కూడా ఎందుకు వెళ్ళాడు సమాధానం చెప్పాలి. అంటే నీకే అవసరం ఉండి వెళ్ళావు అంటే నువ్వు నాకు సలహాలు ఇస్తే అంత ముందు రోజు ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ మీద మా మీద ఇద్దరి మీద వేస్తే, అతను మంత్రి మీద నా మీద ఒక్కరోజు 2 రోజుల గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి కలుగుతుంటే నువ్వేం ఆశించి వెళ్ళావు, ఏం ఆశ చూపించారో ఏం చేశారో ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోవాలా. కానీ నాకు సలహాలు ఇచ్చి అలా చేయటం కరెక్టేనా? మరి మీరే చెప్పండి పేరు నాని గారు. నాకు సలహాలు ఇచ్చి నాకు గురువుగా, లేకపోతే నాకు పెద్ద మనిషిగా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్గా నాకు సలహాలు ఇచ్చిన మీరు ఈ చేయదగిన పనేనా? మీరు లేరా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళినప్పుడు? మీరున్నారా లేరా? ఒకసారి ఆలోచించుకోవాలి నాని గారు. అలాగే ఇంకా ఆయన